హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 5095. ఈరోజు డేట్ 14th August 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A17 5G మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇదే చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 4-5 years తర్వాత మళ్ళీ బాక్స్లో ఛార్జర్తో రాబోతున్న మొదటి ఫోన్ అనమాట A17 5G. అండ్ ఈరోజు దీనికి సంబంధించిన ప్రైస్ కూడా లీక్ అయిపోయింది. ఇది జనరల్గా అంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ లాగా అమ్మేస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది. అరౌండ్ 18,000 దాకా దీనికి ప్రైస్ పెట్టారు. ఆఫ్లైన్లో అయితే నడుస్తుందేమో కానీ ఆన్లైన్లో అయితే పెద్దగా పట్టించుకోరనమాట. సో ఇది మళ్ళీ ఛార్జర్తో రాబోతున్న ఫోన్, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు వెరీ సూన్ పోకో 4G మొబైల్ ఉదాహరణ తీసుకురాబోతున్నారు. దీని పేరు పోకో C85. అండ్ ఇది మీకు అరౌండ్ ఒక 7-8 వేల రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఫోను. బట్ ఎందుకు ఇంకా 4G 5G ఫోన్స్ తీసుకొస్తే అయిపోద్ది అనేది నా పాయింట్. అండ్ దీంట్లో మీకు G85 ప్రాసెసర్ ఉంటుంది, అలాగే G81 ప్రాసెసర్ ఉంటుంది, అలాగే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. నాకు తెలిసి 7-8 వేల రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మన ఇండియన్ గవర్నమెంట్లోని NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రేపటి నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ని లైవ్లోకి తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా రేపటి నుంచి అది, బట్ ఈ రోజు నుంచే ఇది లైవ్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ మార్నింగ్ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. పెద్దగా అది ఎందుకో నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకుంటే, ఎవరికి రీచ్ కూడా కాలేదు. వీడియో కూడా చేశాను యాక్చువల్గా, అది కూడా ఎవరికి రీచ్ కాలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాప్స్లో కొంచెం బగ్స్ ఉన్నట్టున్నాయి, అందుకని కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే తీసుకోండి, మాకు తెలిసిన వాళ్ళలో 2-3కి ఐఫోన్స్ ఉన్న వాళ్ళకి త్వరగా యాక్టివేట్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఫోన్స్లో కొంచెం ల్యాగ్ అవుతుందంట. సో మేబీ అది ఇనిషియల్ ఇవ్వాలే కదా పుట్టింది, కొంచెం నడవడానికి టైం పట్టిద్ది అనుకుంటా. అందుకని అది కాకుండా అది గవర్నమెంట్ అప్లికేషన్ మళ్ళీ, సో కొంచెం స్లోగానే ఉంటుందేమో. బట్ స్టిల్ దీని వర్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని వాల్యూ చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే మీకు జనరల్గా ఒక్కొక్క టోల్ బూత్కి మనకి 100 రూపాయల దాకా ఛార్జ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ పాస్ తీసుకోవడం వల్ల మీకు ఒక్కొక్క టోల్ బూత్కి జస్ట్ 15 రూపాయలు మాత్రమే పడుతుంది, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ అనమాట. మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి మీ సొంత ఊరు నుంచి హైదరాబాద్ రెగ్యులర్గా జాబులు చేసే వాళ్ళు, ఎక్కువగా హైవేస్ మీద తిరిగే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది కింద కామెంట్లో నేను పెట్టిన తర్వాత కామెంట్లో రాశారు, ఇది మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసలు ఇది వాల్యుబుల్ ఎలిజిబులే లేదు, మీరు అనవసరంగా దీని ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అని కింద కామెంట్లో ఒకళ్ళిద్దరు రాస్తుంటే చూస్తాను నేను. ఒకసారి మీరు ఆ యాప్ ఓపెన్ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని రోడ్లకి ఇది ఉంది, వాళ్ళు అఫీషియల్గా ఇచ్చింది డేటా, నేను చెప్తుంది కాదు అది. అండ్ NHAI కూడా నాది కాదు, బై ఛాన్స్ కూడా నాది కాదు అది. అందుకని మీరు ఒకసారి యాప్లో కూడా చెక్ చేసుకోండి. నేను వెరిఫై చేసిన తర్వాత మీకు వీడియో తీసుకొస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. లేదంటే వన్స్ ఆ ChatGPTని అడగండి, లేదంటే మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని రోడ్స్కి ఇది వస్తుంది, చెక్ చేసుకోండి. రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఐఫోన్స్ అంటే వెంటనే అయిపోతుంది, బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రం కొంచెం ల్యాగ్ అవుతుంది, వెయిట్ చేయాలి. ఒకటి నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ర్యాపిడో నుంచి. ర్యాపిడో వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సర్వీస్ని లాంచ్ చేశారు. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ డెలివరీ, ఆబ్వియస్గా ఇప్పుడు ఫుడ్ డెలివరీకి పెద్ద మార్కెట్ ఉంది మన ఇండియాలో, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు అన్ని సర్వీసెస్ వాళ్ళు కూడా. సో ఈ ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్విగ్గీ అలాగే జొమాటో ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా మేము ఎక్కువ పర్సంటేజ్లు తీసుకోము రెస్టారెంట్స్ నుంచి, అండ్ ఎలాంటి హిడెన్ ఛార్జెస్, ఎలాంటి హిడెన్ ఫీజెస్ ఉండవు. డైరెక్ట్గా మీకు లోయెస్ట్ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో మీకు ఫుడ్ని ఏదైతే మీకు హోటల్ దగ్గర రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంటుందో అదే ప్రైస్కి మీకు వచ్చేలాగా తీసుకొస్తాము, అది కాకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తాం అని చెప్తున్నారు. బట్ 99 రూపాయలు అంతకంటే ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ డెలివరీ ఉంది. 99 రూపాయల కంటే తక్కువ ఉంటే మాత్రం 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తామని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. నో హిడెన్ ఫీజ్ అని చెప్తున్నారు. ఇది అందరూ స్టార్టింగ్లో చెప్పే స్టోరీ, అందరు స్టార్టింగ్లో ఇలాగే చెప్తారు, తర్వాత హిడెన్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అని వస్తున్నాడు. ఫ్లిప్కార్ట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్లో మనం స్టార్టింగ్లో వాడినప్పుడు ఏం లేదు, జస్ట్ డెలివరీ డైరెక్ట్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫీజు అంటున్నారు, హ్యాండ్లింగ్ ఫీజు అంటున్నారు, సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీజు అంటున్నారు, ఇంకేదో ఫీజు అంటున్నారు. మన ప్రోడక్ట్కి ఇంకా చాలా రకాల ఛార్జెస్ పెంచుతూనే ఉన్నారు. సో ఇది కూడా జస్ట్ దీని పేరు ఓన్లీ ర్యాపిడో వల్ల ఓన్లీ అనమాట. ప్రజెంట్గా అయితే ఇది తీసుకొచ్చారు కానీ ఎలాంటి ఛార్జెస్ లేవని చెప్తున్నారు. బట్ ఫ్యూచర్లో మనం రావు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే లాభం లేకుండా ఏ పని ఎవరు చేయరు కాబట్టి ఆబ్వియస్గా. అండ్ ఇది ప్రజెంట్గా బెంగళూరులో టెస్టింగ్లో ఉంది. వెరీ సూన్ అన్ని
ఏరియాస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇండియా మొత్తం కూడా. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు వివో T4 ప్రోని తీసుకురాబోతున్నారు. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ V60 వితౌట్ జైస్ ఆప్టిక్స్. సింపుల్ అండర్స్టాండింగ్. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నాకు తెలిసి ఫ్రంట్ కెమెరాని 50 మెగాపిక్సెల్ ప్లేస్తో 32 మెగాపిక్సెల్ పెడతారేమో, బట్ అంతా సేమ్ టు సేమ్ డిప్పులు, సేమ్ కెమెరాలు, సేమ్ బ్యాటరీ, సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్, అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. డిస్ప్లే సేమ్ అన్నీ ఉంటాయి. ఓన్లీ జైస్ బ్రాండింగ్ ఉండదంతే, జైస్ కోటింగ్ ఉండదంతే, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. అండ్ ఇది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. వివో T4 Pro అంటే లాస్ట్ టైం ఎంత వచ్చింది మనకి, వివో T3 Pro 22,000కు ఏమో లాంచ్ అయినట్టుంది కదా. ఇది కూడా దగ్గర 25,000 లోపు పెడతారేమో. 25,000 లోపు పెట్టి జైస్ ఆప్టిక్స్ ఉండవు అంతే. సో అంత తక్కువ బడ్జెట్లోకి వచ్చేస్తుంది అనమాట. చూడాలి మరి ఎంత బడ్జెట్లో పెడతారనేది వెరీ సూన్ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్గా 2 ఏళ్ల నుంచి పడుతున్న ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్లో ఫైనల్గా విన్ అయ్యారనమాట. అండ్ యుఎస్ఏలో, అంటే యుఎస్ఏ అనేది జస్ట్ పేరే, గ్లోబల్గా ఏవైతే యాపిల్ ఐఫోన్స్ తయారవుతాయో వాళ్ళు, అంటే డిఫరెంట్ బ్రాండ్లు ఫోన్లు తయారు చేస్తారో ఈ పట్ల డిపార్ట్మెంట్లో శాంసంగ్ కొన్ని లక్షల కోట్లు సేవ్ చేసుకున్నట్టు ప్రజెంట్గా. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం BOE చైనీస్ చాలా పాపులర్ డిస్ప్లే మేకర్ అనమాట. BOE డిస్ప్లేలు మనం రెగ్యులర్గా చాలా ఫోన్స్లో, మీరు చూస్తున్న ఫోన్స్లో దాదాపు చాలా ఫోన్స్లో ఉంటుంది. ఎందుకంటే అది లోవెస్ట్ బడ్జెట్లో డిస్ప్లేస్ సప్లై చేసే వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్స్ అనమాట. అండ్ వీళ్ళకి శాంసంగ్ గొడవ ఏంటంటే 2023లో శాంసంగ్ ఒక అలిగేషన్ తీసుకొచ్చింది, BOE వాళ్ళు మా ఇంటర్నల్ డేటాని, మా OLED ప్యానల్స్ని, టెక్నాలజీని దొంగతనం చేసింది మా బ్రాండ్ నుంచి అని చెప్పి వీళ్ళు ఒక అలిగేషన్ వేశారు. అండ్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ డిస్ప్లేని BOE తయారు చేస్తుంది సేమ్ టెక్నాలజీతో. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎందుకు, వీళ్ళకేంటి తయారు చేసుకుంటే ఏంటి అనుకుంటే అది కాదు ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు యాపిల్ లాంటి బ్రాండ్ ఉంది, యాపిల్ ఐఫోన్స్ తయారు చేస్తుంది. యాపిల్ వాళ్ళు నియర్లీ 50% డిస్ప్లేస్ని BOE నుంచి తీసుకుంటారు, అక్కడ కొంటారు. శాంసంగ్ దగ్గర నుంచి కొన్ని కొంటారు, LG దగ్గర నుంచి కొన్ని కొంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళ దగ్గర నుంచి కొనకుండా BOE దగ్గర నుంచి కొంటుంది. బట్ శాంసంగ్ 100 రూపాయలకి డిస్ప్లే అమ్మేది, BOE 30 రూపాయలు 20 రూపాయలకి అమ్మొద్ది. అప్పుడు ఎవరికి లాస్? శాంసంగ్కి లాస్ అనమాట. ఎందుకంటే వీళ్ళది బ్రాండ్ వాల్యూ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ ఉండ. యాపిల్ ఏం చేస్తుంది, తక్కువ బడ్జెట్లో ఎక్కడ వస్తే అక్కడ తీసుకుంది అనుకోండి, అల్టిమేట్గా శాంసంగ్కి లాస్. అండ్ సేమ్ టెక్నాలజీ, అంటే యాక్చువల్గా దొంగతనం చేసిందండి BOE. సో అందుకని వీళ్ళు ఇప్పుడు ఆ కేసు 2 ఏళ్ల క్రితం వేస్తే ఫైనల్గా ఇప్పుడు US కోర్టు వాళ్ళు ఇది అగ్రీ చేశారు అండ్ వాళ్ళకి ఫైన్ వేశారు. 15 సంవత్సరాలు యుఎస్లో ఎలాంటి BOE డిస్ప్లే ప్యానల్స్ అనేవి యుఎస్ఏలోకి రాకుండా బ్యాన్ చేసి పడేశారు. సో ఇది పెద్ద బ్యాన్ అనమాట. చాలా ప్రాబ్లం అయింది BOEకి. ఇప్పుడు అల్టిమేట్గా చైనీస్ మేకర్స్ మాత్రమే వాళ్ళకున్న దిక్కు అమ్ముకోవడానికి డిస్ప్లేలు. సో యాపిల్ లాంటి బ్రాండ్లు అయితే వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. అండ్ యాపిల్కి కూడా దెబ్బే, ఎందుకంటే వీళ్ళకి తక్కువ బడ్జెట్లో డిస్ప్లేలు వచ్చాయి. ఇప్పుడు LG నుంచో లేకపోతే శాంసంగ్ నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి వన్స్ అగైన్ యాపిల్ వాళ్ళు iOS 26ని సెప్టెంబర్లో లాంచ్ చేయబోతున్నారు కదా. దీంట్లో ఫైనల్గా ఒక అల్టిమేట్ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. అండ్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే యాపిల్ కార్ప్లేలో ఇక మీద మీకు వీడియోస్ కూడా ప్లే అవుతాయి. iOS 26లో ఈ ఫీచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. బట్ ఇక్కడ వచ్చిన క్యాచ్ ఉంది. ఇదేంటంటే కార్ అనేది పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో ప్లేబ్యాక్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. రన్నింగ్లో వర్కౌట్ అవ్వదు. అది చాలా డేంజర్ కూడా. చాలా వరకు థర్డ్ పార్టీ డిస్ప్లేలు ఇంటర్నల్గా మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో పెట్టించుకుంటున్నారు కదా, చాలామంది కస్టమైజ్ చేసుకుంటారు. వాటిలో బై డిఫాల్ట్గా ఫోర్క్ మీకు ఆండ్రాయిడ్ వర్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో డైరెక్ట్గా ప్లే అవుతాయి. హాట్స్టార్ ఇవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి. బట్ అది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పుడు చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక మంచి కామెడీ సీన్ లేకపోతే IPL నడుస్తుంటుంది, పీక్ లాస్ట్ 1 అవర్లో 6 బాల్కి 16 కొట్టాలి, మీరు డ్రైవ్ చేసుకుంటే చూస్తూ ఉంటారు, డ్యామేజ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఎప్పుడు చేయకండి. యాపిల్ కూడా తీసుకొస్తుంది, బట్ చాలా పెద్ద క్యాచ్ పెట్టింది అక్కడ. అదేంటిది, కారు ఆగినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అంటే మీరు హ్యాండ్ బ్రేక్ ఏదో ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసిన తర్వాత మాత్రమే అది ప్లే అవుతుంది. రిమెంబర్, చాలా యూస్ఫుల్ ఫీచర్, బట్ క్యాచ్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో కూడా మీకు 2 సూపర్ డీల్స్. ఒకటి Xiaomi 50 ఇంచెస్ 4K టీవీ 24,000కి వస్తుంది, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ డీల్. చూసుకోండి ఒకసారి, మంచి డీల్లో ఉంది. అండ్ రెండోది జొమాటో 3 months ఫ్రీగా మళ్ళీ వస్తుంది, 1 రూపీకి వస్తుంది. ఇది కూడా మొన్న కొంతమందికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొంతమందికి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒకవేళ మొన్న మిస్ అయితే ఇప్పుడు ఉపయోగపడుతుంది.
రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు డీల్ యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి టెక్ క్విజ్ ఉంది, 200 రూపాయలు ఉంది, అది కూడా ఫ్రీగా ఉంది, అది కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.